హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని గ్యాస్ మీద కాల్చి పక్కకు పెట్టుకోండి. మనం తీసుకున్న ఫిష్లో స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ లెమన్ వేసి మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి. వాష్ చేసుకున్న ఫిష్లో మనకు తగినంత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొంచెం రోస్ట్ అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక గ్యాస్ మీద కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీకి వేసుకుందామండి. అంతలోపు ఇందులో ఒక 2 చిన్న కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉన్నాయి కదా, అవి కడాయిలో యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసి కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్, అలాగే మెంతి పౌడర్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఇంతలోపు ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టుకొని రసం తీసి పక్కకు పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అది కూడా యాడ్ చేసి మనం ఇందాక పేస్ట్ చేసుకున్న దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అవి నీళ్ళు కూడా ఇందులో వేసేయాలండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ మంచిగా గరిట పెట్టి కలపకుండా ఇలా తిప్పుతూ కలపండి, ఎందుకంటే ముక్కలు విడిపోకుండా ఉంటాయి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసేసుకోండి. ఇదేంటో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా హస్బెండ్ ఫిష్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారంట. అదేంటో నాకు తెలియదండి, నేను పాడేసాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్.